498 మంది ఈ రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడం జరుగుతుంది మన ఇండియాలో. అంటే ఒక గంటకు వచ్చేసి ఒక 20 మంది, అలాగే ప్రతి 3 నిమిషాలకి ఒకరు చనిపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క నిమిషానికి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఒక గంట ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు ఈ విషయాలు కనుక్కోవడానికి. ఓకే, ఈ గంటలో మన ఇండియాలో 20 మంది చనిపోబడుతున్నారు. 60 మంది కాళ్ళు చేతులు పోగొట్టుకొని శతగ్రాత్రులు అవ్వబోతున్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, మీరు కూర్చున్న కుర్చీల్లోంచి లేచి వెళ్ళిపోయే లోపల ఈ గంటలో ఇక్కడ ఒక 20 శవాలు, 60 మంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది రాబోయే ఒక గంటలో జరిగే మన ఇండియాలో పరిస్థితి. అయితే వీటిల్లో ఎక్కువ మంది ఎవరు చనిపోతున్నారు అని చెప్పేసి చూస్తే 18 ఏళ్ల వయసు నుంచి 35 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళని 70%, 60-70% మంది వాళ్ళు చనిపోతున్నారు. అంటే 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాలు అంటే మన ఇండియాకు ఉన్న ఎవరైతే యువత ఉన్నారో, మన ఇండియా ఎకానమీ అనేది, మన ఆర్థిక పరిస్థితి అనేది ఆ యువత మీద ఉంటుంది. ఆ యువతే మేము చనిపోతున్నారు. వాటిల్లో మళ్ళీ మనం కేటగిరీలు చూసుకుంటే 2 వీలర్లు ఉన్నాయి, అలాగే ఆటో రిక్షాస్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ మంది ఎట్లా చనిపోతారు అంటే మళ్ళీ 54% మంది హెల్మెట్ పెట్టుకుని చనిపోతారు. పెద్ద పెద్ద లారీల్లోనూ పెద్ద పెద్ద బస్సుల్లోనూ జరిగే యాక్సిడెంట్ పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఈ 2 వీలర్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు చనిపోవడం జరుగుతుంది. దానికి మీ అందరికీ తెలుసు, 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు మనం బతకాలి అంటే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. ఓకే, అలాగే రెండో కేటగిరీలో వచ్చి ఎక్కువ మంది ఒక 14-20% మధ్యలో చనిపోయే వాళ్ళంతా కూడా 4 వీలర్లో చనిపోతారు. ఇది మన కార్లో వాటిలో జనరల్గా మనకు అన్నీ తెలిసిన విషయాలే. కానీ ఏంటంటే నేను ఈ విషయాలు కూడా మీకు, అంటే మీరు కూడా 2 వీలర్ యూజ్ చేస్తుంటారు, 4 వీలర్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి నేను అన్ని విషయాల గురించి, అంటే రోడ్డు భద్రత అంటే రోడ్డుకు భద్రత కాదు, రోడ్డు మీద మనకు భద్రత, మన ద్వారా ఇతరులకు భద్రత. అందువల్ల దీన్ని ఏమంటారంటే రోడ్డు భద్రత అంటారు. 2 వీలర్ వెళ్ళేటప్పుడు హెల్మెట్, స్కూల్కి వచ్చేటప్పుడు ఏం చేస్తారు, 2 వీలర్ మీద వస్తారు. అప్పుడు ఏం చేస్తారు, మన పెద్ద సిటీ కాదు, పల్లెటూరే, నేను హెల్మెట్ పెట్టుకోకపోయినా ఏం కాదని చెప్పేసి హెల్మెట్ పెట్టుకోరు. కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మన తలకు దెబ్బ తగిలితే ఫస్ట్ మన బాడీలో ఉన్న సెన్సిటివ్ పార్ట్ ఏంటంటే బ్రెయిన్. ఆ బ్రెయిన్లో క్లాట్ అవ్వడం వల్ల బ్రెయిన్ క్లాట్ అయిన 99% ఎవరు బతకరు. సో ఏంటంటే మెయిన్ విషయం మీరు చేయాల్సింది హెల్మెట్ పెట్టుకోవడం. రెండో టెక్నికల్ విషయం ఏంటంటే కార్లలో మనం అందరం కారు ఎక్కగానే మన ముందున్న 2 సీట్లలో సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అనుకోండి, కార్లో ఒక సౌండ్ వస్తుంటుంది. మనకి 1 నిమిషం వరకు అది అరుస్తూ ఉంటుంది, సీట్ బెల్ట్ పెట్టుకోండి అని. 1 నిమిషం తర్వాత మనం పెట్టుకోకపోతే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది, మన కర్మకి మనం వదిలేస్తుంది. ఓకే, ఇంకో టెక్నికాలిటీ ఏంటంటే దీంట్లో సీట్ బెల్ట్ అనేది దాని పొజిషన్లో లాక్ అయ్యి లేదనుకోండి, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అనేవి పోతున్నాము. ఓకే, ఎయిర్ బ్యాగ్స్ అనేది పోతున్నాము. ఎందుకంటే దాన్ని అలా డిజైన్ చేశారు, సీట్ బెల్ట్ దాని పొజిషన్లో లాక్ అయి ఉంటేనే ఎయిర్ బ్యాగ్ పోతున్నాం అయ్యేటట్టు. అయితే ఒక కార్ అనేది మీ బస్సు అయినా ఏమైనా, మీ బస్సు అంటే ఇప్పుడు 60 కిలోమీటర్ స్పీడ్తో రన్ అవుతూ ఉంటుంది ఏరియాని బట్టి. మ్యాక్సిమం నార్మల్గా సిటీ లోపల నడపాలి అంటే, ఊళ్ళో నడపాలి అంటే మీరు 20-25 నుంచి వెళ్ళకూడదు. ఇప్పుడు 60 కిలోమీటర్లతో మీ బస్సు వెళ్తుందండి. 60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్న మీ బస్సుని ఆపాలని ఏం చేయాలి?
బ్రేక్ అప్లై చేస్తే బస్సు ఆగుతుంది. కానీ మనం దాంట్లో కూర్చున్న వాళ్ళం మన బాడీ ఆగాలి అంటే మనకి సీట్ బెల్ట్ కావాలి. ఆ సీట్ బెల్ట్ దేంట్లో ఉంటాయి? కార్లో ఉంటాయి. కార్లో ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో అక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి, మనుషుల్ని కాపాడుకోవడం ఈజీ. ఇప్పుడు మన బస్సు దగ్గర పోదు, మన బస్సుల్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయా? ఉన్నాయా? లేటెస్ట్ కొత్త బస్సుల్లో ఏమైనా ఉంటే స్టీరింగ్లో ఉంటుంది తప్ప ప్రజెంట్ ఉన్న బస్సుల్లో ఎయిర్ బ్యాగ్స్ అనేవి లేవు. రెండో విషయం ఏంటంటే స్పీడ్. మనం మీ బస్సుల వెనకాల రాసిందో లేదో మరి, జనరల్గా ఆర్టీసీ బస్సుల వెనకాల రాసుంటాయి. ఏం రాసుంటుంది? ఒక 50 అడుగుల దూరం పాటించండి అని రాసుంటుంది. ఎందుకు 50 అడుగుల దూరం పాటించాలి? అన్నీ తెలుసు మీకు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మనం కంటితో చూసేది ఏదైనా సరే మన బ్రెయిన్కి వెళ్ళి మన బ్రెయిన్లో కమాండ్ ఇచ్చి అది మన కాలుకో చేతుకో అక్కడి నుంచి మెసేజ్ పాస్ అయ్యి మన కాలు కదపాలన్నా చేయి కదపాలన్నా 2 సెకండ్స్ టైం పడుతుంది. అర్థమైందా? ఒక బస్సు ఆపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు 60 స్పీడ్లో నడుపుతున్నారు. 60 స్పీడ్లో వెళ్తున్న మీ బస్సును ఆపాలంటే ఏం చేయాలి? బ్రేక్ వేసేవుగా ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఎక్సలేటర్ మీద ఉన్న కాలు తీస్తాం, తీసి మెల్లగా బ్రేక్ మీద టచ్ చేస్తాం. ఎన్ని? 2, 3 క్లచ్ నొక్కుతాం. తర్వాత గేర్ని చేంజ్ చేస్తాం, లో గేర్ తెచ్చుకుంటాం. 4 అప్పుడు మళ్ళీ బ్రేక్ అప్లై చేస్తాం. 5 పనులు చేయాలి. ఆల్రెడీ మనం చూసింది మన కంటికి వెళ్ళి కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళి కాలు కదపడానికే 2 సెకండ్స్ టైం అయిపోయింది. ఈ 5 విషయాలు చేయడానికి మనకి ఎంత టైం కావాలి? 10 సెకండ్లు పడుతుంది కదా. కానీ యాక్సిడెంట్ అనేది అన్ప్రెడిక్టబుల్, అంటే మనం ఊహించండి జరిగే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఏంటంటే యాక్సిడెంట్. అది చెప్పి రాదు. ఓకే, మనకు టైం అయిపోయింది. ఎందుకంటే మనం 60 కిలోమీటర్ల స్పీడ్తో మన బండిని నడుపుతున్నాము అంటే మనకు ఎదురొస్తున్న బండి కూడాను 60 కిలోమీటర్ 50 కిలోమీటర్ స్పీడ్తో వస్తుంది. కార్లు అయితే 100 కిలోమీటర్ స్పీడ్తో వస్తుంది. అంటే 2 క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం 120 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్తో 2 వెహికల్స్ డ్యామేజ్ అవుతాయి, గుద్దుకుంటాయి. అవునా కదా? అప్పుడు మనకు రియాక్షన్ టైం అనేది ఉండదు. అందువల్లే ఈ ఏదైతే ఆ రియాక్షన్ టైంలో మనం రియాక్ట్ అవ్వాలి అంటే ఒకటి మనం మత్తు పదార్థాలకు కానీ ఓకే ఈ మారక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో గాంజా, డ్రగ్స్ అని ఈవెన్ కొన్ని విషయాల్లో మీరు యూజ్ చేసే సిగరెట్లు కానీ ఓకే పాన్ పరాగులు కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనల్ని స్లో చేస్తాయి. ఆల్రెడీ మనకు బండి ఆపాలి అంటే కావాల్సింది 10 సెకండ్ల టైం అయితే మందు తాగిన వ్యక్తి ఎవరైతే మద్యం సేవించారో వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి టైం చాలా ఎక్కువ పడుతుంది. సడన్గా మనం బండిని ఆపే ప్రయత్నం చేయలేము. అందువల్లే ఈ మారక ద్రవ్యాలకి ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండండి, డ్రైవ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తారు.